మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విఆర్ఎస్ఎస్ శర్మ, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, చిత్తూరు. మనకి చిత్తూరు జిల్లాలో నూతనంగా జిల్లా గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణానికి 9వ తారీఖు ఉదయం శంకుస్థాపన చేయడం జరిగింది. 3.10 కోట్ల అంచనాతో G+2 విధానంలో బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అది నిర్మాణం ఒక 1 ఇయర్ లోపుగా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మన ఇప్పుడున్న ఈ అద్దె భవనంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆఫీసు ప్లస్ డీసీఎల్ రెండు కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సౌకర్యవంతంగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం ఇక్కడ చాలామంది విద్యార్థులు వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అందులో ప్రజెంట్ ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుందని సమాచారం ఉంది కాబట్టి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చి వాటికి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. త్వరలో అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మరింత సౌకర్యవంతంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళు మరింతగా ఎక్కువ మంది చదువుకుందుకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ బుక్స్, ఆధ్యాత్మికం, తర్వాత నోవెల్స్, ఫిక్షన్ ఇట్లాంటి రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ త్వరలో సమ్మర్ కూడా రాబోతుంది కాబట్టి పరీక్షలు అయిన వెంటనే విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి గ్రంథ పఠనాన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ వేసవి కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. పిల్లలకి కావాల్సిన చిన్నపిల్లల పుస్తకాలు అవి వాళ్ళు వచ్చి చదువుకుని విజ్ఞానవంతులుగా అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ గ్రంథాలయంలో ఇంటర్నెట్ విభాగం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ పిల్లలు వచ్చి వాళ్ళు ఇంటర్నెట్ విభాగాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు, గ్రంథాలు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పేపర్ సెక్షన్ కూడా ఇక్కడే రన్ అవుతుంది కాబట్టి పబ్లిక్ విలువగా వచ్చి పేపర్స్ని, మ్యాగజైన్స్ని చదవడానికి బాగా వస్తున్నారు ఇప్పుడు ఈ అద్దె భవనంలో నడుస్తున్నటువంటి గ్రంథాలయంలో. అలాగే నూతన భవనంలోకి వెళ్ళిన తర్వాత పేపర్ సెక్షన్ విడిగా, బుక్ సెక్షన్ విడిగా, కాంపిటేటివ్ సెక్షన్ విడిగా, రెఫరెన్స్ సెక్షన్ విడిగా 3 సెక్షన్ల కింద విడదీసి పెట్టడం జరుగుతుంది. అప్పుడు ప్రజలకి మరింత సౌకర్యవంతంగా వాళ్ళకి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వారు 100 రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే ఆ కాస్ట్ లోపుగా వాళ్ళకి అవసరం పుస్తకాలు ఇంటికి తీసుకొని చదువుకోవచ్చు. ఒక 15 రోజులు వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుని చదువుకుని వారు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేసి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు మళ్ళీ వాళ్ళు పొందవచ్చు. అదే చిన్నపిల్లలకైతే 50 రూపాయలతోటే మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కావున పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఇంటికి పట్టుకెళ్ళి చదువుకోవాల్సిందిగా కోరుతున్నాం.